1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే అండి. నమస్తే రాధా. భారతి గారు, మెచ్యూర్ ఫంక్షన్స్ గురించి ఆడపిల్లలు ప్రత్యేకంగా మనం మాట్లాడితే అది నిజంగా సాంప్రదాయబద్ధంగా మనం ఖచ్చితంగా చేయాలన్న ఈ కాలంలో కూడా మొన్న చూశానండి రీసెంట్గా. అంటే చాలా మట్టుకు మెచ్యూర్ ఫంక్షన్స్ అంటేనే కొన్ని అలంకారాలు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంలో అమ్మాయిని రెడీ నవరాత్రుల్లో అమ్మవారిని అలంకరించినట్ట ఏంటి, లేకపోతే అంతే. అలాగే రకరకాల దేవతల అలంకారంలోనే కూర్చోబెడతారు. నేను అమ్మాయినా? అమ్మాయి అంటే ఒక అలా నాకు అర్థం కాదు ఆ టైంలో. ఇది నేను ఫస్ట్ టైం వింటున్నాను రాధా. అవునా? అంటే ఎందుకంటే డెకరేషన్స్ రకరకాలుగా decorations చేస్తారని తెలుసు చేసి కానీ వాళ్ళను ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంలో, ఇప్పుడు కొంతమంది 5 రోజులు చేస్తారు. 5 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క గెటప్ లో వాళ్ళని రెడీ చేసి కూర్చోపెడతారు. సీరియస్లీ. నాకు అంటే అది అసలు ఏమో, నాకు అది పెద్ద డౌట్. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా. పిచ్చికి పరాకాష్ట, పైత్యం ప్రకోపించటం. ఒక అంటే తీసుకోలేం కదా. ఏమో మరి ఇది మళ్ళీ దీన్ని తీసుకొని కూడా ఇంకా రకరకాలుగా కామెంట్స్ వస్తాయి. కానీ That's నా okay. పర్సనల్ అండి, That's నేను okay. ఎప్పుడు అంటే కూడా ఇది మంచి చెప్తే 10 మంది పొగిడినా ఒకళ్ళు రాయేసే వాళ్ళు ఉంటారు. ఉంటారు, సో మీడియాలోకి వచ్చేటప్పుడు మీరు ఎప్పుడు దేనికి రెడీ రెడీగా ఉండాలి. అందుకే Yes. అంటే మనం ఆ టైంలో Mm. ఇంట్లో దీపం వెలిగించకూడదు, పూజలు చెయ్యము, గుళ్ళకి వెళ్ళరు. ఏకంగా ఈ అలంకారాలు వేసి కూర్చోపెడతారే, మరి అది ఓకేనా? దట్టు ఒక రోజుతో ఆగట్లే ఇప్పుడు ఫంక్షన్స్ కూడా అండి. రోజు మార్చి రోజు, 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు అలా. ఇప్పుడు ఏమన్నా తగ్గాయేమో నాకైతే తెలియదు. నేను చూసిన వరకు చాలా గుర్తొస్తున్నాయి. పులిని చూసి నక్కవాత పెట్టుకోవడం, ఇలాంటివన్నీ కూడా. ఓకే, అసలు ఫంక్షన్స్ చేసుకోవచ్చా? పాత రోజుల్లో ప్రతి సంప్రదాయానికి పునాది ఉంటుందమ్మా. అంటే పాత రోజుల్లో ఎలా చేశారు, ఎందుకు చేశారు, పరిస్థితుల్ని బట్టి మనం మారకుండా అవి మాత్రం కంటిన్యూ చేస్తే ఇలాంటి పిచ్చి ప్రలాపనలన్నీ వస్తాయి. ఏమవుతుంది, పాత రోజుల్లో ఆడపిల్లలకి 11-12 ఏళ్ళు మెచ్యూర్ కూడా ఇంకా అవ్వకముందే పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును. మెచ్యూర్ అయినా కూడా 13-14 ఏళ్లకే పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు. అప్పుడు ఏంటంటే ఇప్పుడున్నంత ట్రాన్స్పోర్ట్ లేదుగా, Yes. ఇప్పుడున్నంత కమ్యూనికేషన్ లేదుగా. ఆ పాత రోజుల్లో ఉందా? మొబైల్లో లేదు. ఎవరికైనా ఫోన్ చేసి మా అమ్మాయి మెచ్యూర్ అయిందండి, సో పెళ్ళికి రెడీగా ఉంది అని చెప్పుకోవడం ఉందా? పోనీ పక్కన చుట్టుపక్కల ఊళ్ళకి వెళ్ళి తెలిసిన బంధువులకి ఎవరికైనా చెప్పుకొచ్చుకునే పరిస్థితి ఉందా? లేదు. కాబట్టి ఏం చేసేవాళ్ళు అంటే, మరి మన ఇంట్లో ఉన్న ఆడపిల్ల పెళ్ళికి రెడీ అయింది అని ప్రపంచానికి ఎలా తెలియాలి? ఒక ఫంక్షన్ చేయాలి. సో ఆ పిల్లకి చాపేసి చుట్టుపక్కల ఒక 5 ముత్తైదువులను పిలిచి అక్షింతలు, మన ఓపికను బట్టి, ఈవెన్ పాత రోజుల్లో కూడా 5, 9 మందా, 11 మందా, 13, 21 మందా, ఇలాగా వచ్చి అమ్మలకు అక్షింతలు వేసినప్పుడు ఆ 21 మందో 13 మందో వెళ్ళి వాళ్ళ ఇళ్లలో చెప్తారు, ఫలానా సోమయ్య గారు అమ్మాయి మెచ్యూర్ అయింది, పెద్ద మనిషి అయింది, మేము వెళ్ళి అక్షింతలు వేసి వచ్చాము అని చెప్తారు. చెప్పిన తర్వాత వీళ్ళు అప్పట్లో పక్క ఊర్ల వరకు పర్వాలేదు కానీ కాస్త దూరం పిల్లల్ని కూడా ఇచ్చేవాళ్ళు కాదు పెళ్ళిళ్ళకి కూడా. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు ఉండవు కదా, ఒక్కసారి బిడ్డ బయటికి వెళ్ళిపోయిన తర్వాత అన్నట్టు విత్ ఇన్ ఆ ఊళ్ళు లేదా బాగా పక్కన అంటుకునే ఉండే ఊళ్ళ వరకు మాత్రమే ఇచ్చేవారు. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, వీళ్ళకి వరసైన వాళ్ళందరూ ఊరంతా పిలిచి చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు మొబైళ్లలో పెళ్ళిళ్ళకి కూడా మొబైళ్లలోనే వచ్చేస్తున్నాయి కదా ఇన్విటేషన్స్. పాత రోజుల్లో అలా ఉండేవి కాదు. ఊరంతా ఆ అమ్మాయి తండ్రి తల్లి అన్నదమ్ములు ఎవరైనా ఉంటే, లేకపోతే మేనమామలు ఉంటే, బాబాయిలు ఉంటే, ఆ రోజుల్లో బంధువర్గం అంటే ఉండేదమ్మా, కుటుంబం అనేది ఉండేది. సో వాళ్ళు ఊరంతా తిరిగి చెప్పుకునేవాళ్ళు, మా అమ్మాయి పెద్ద మనిషి అయింది, ఫలానా రోజు ఊరబంతి పెడుతున్నాము రండి అని చెప్పుకునేవాళ్ళు. అప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి పిల్లని చూసేవాళ్ళు, పిల్లలా ఉంది ఏంటి చూసి వాళ్ళ స్థితిగతులు తెలిసేవి. ఇంటికి వస్తారు కాబట్టి భోజనం చేయడానికి, వాళ్ళు పెట్టిన భోజనం బట్టి, వాళ్ళ ఇంటిని బట్టి పిల్లని చూసుకొని ఒక పెళ్లి చూపులు అక్కడే అయిపోయేవి. అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ కార్యక్రమాలు మొదలు పెట్టేవాళ్ళు. ఇది అసలు బేసిక్ కాన్సెప్ట్. ఓకే. ఇప్పుడు ప్రతిదీ కమ్యూనికేషన్ చేతుల్లోనే ఉంటుందిగా, మొబైల్లోనే ఉంటుంది. ఎంత దూరం వెళ్ళాలన్నా ఫ్లైట్లలో వెళ్ళిపోవచ్చు. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా మనం ఆ మెచ్యూరిటీ అనే ఒక ఫంక్షన్ని కంటిన్యూ చేస్తున్నాం. నేను అడుగుతా, ఫిజియలాజికల్గా మీకు హార్మోన్స్ ప్రకారంగా ఒక ఆడపిల్లకి 13 ఏళ్ళు వచ్చేసరికి ఆ హార్మోన్స్లో జరిగే మార్పుల వల్ల జరిగిన ఒక మెచ్యూరిటీకి మీరు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి అంత ఫంక్షన్లు చేస్తున్నారు కదా. ఆ పిల్ల బోర్లా పడి ఉండొచ్చు, స్కూల్లో 100 మార్క్స్ తెచ్చుకుని ఉండొచ్చు, సొంతగా సైకిల్ తొక్కుండొచ్చు, లేదా ఒక డిస్టింక్షన్లో
ఏదైనా ఒక ర్యాంకులో చదువులో వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఒక స్పోర్ట్స్లో వచ్చి ఉండొచ్చు. వాటన్నిటిని మీరు సెలబ్రేట్ చేశారా? సో ఆడపిల్ల అంటే ఎగైన్ మళ్ళీ ఇక్కడ నేను చెప్తా చూడండి, సోషల్ కండిషనింగ్లో నువ్వు ఒక రీప్రొడక్టివ్ మెకానిజం, నీ రీప్రొడక్టివ్ సిస్టమ్ మాకు మెషిన్ నువ్వు. మెచ్యూరిటీ తర్వాత జరిగేది ఏంటి? పెళ్ళి. ఆ పెళ్లి తర్వాత నువ్వు పిల్లల్ని కనాలి. ఎంత మెటీరియలైజ్ చేసి ఆడపిల్లల్ని చూస్తామో చూడండి. అదొకటైతే, రెండోది ఫంక్షన్స్లో కూడా మీరు ఇందాక అన్నట్టు విపరీతంగా సోషల్ మీడియాలు ఇవన్నీ పెరిగిన తర్వాత ప్రతిదానికి ఒక ఈవెంట్ మేనేజ్మెంట్, పుట్టుకకి, నామకరణానికి, మెచ్యూరిటీకి, పెళ్ళిళ్ళకి, చావులకి కూడా ఈవెంట్ మేనేజ్మెంట్. వీళ్ళు వస్తారు, ముందు మీ బడ్జెట్ ఎంత, దాన్ని బట్టి డెకరేషన్స్ ఏంటి. ఆడపిల్లలకి మెచ్యూరిటీ అయితే కూడా జల్లెళ్లతోటి స్నానాలు, గులాబీ నీళ్లు పోసి స్నానాలు, దానికి కూడా పసుపులు పూసి హల్దీలు. పెళ్ళిళ్ళకి మాత్రమే కాదు, దీనికి కూడా హల్దీలు, ఇక్కడి నుంచి ఇక్కడికి మెహందీలు పెట్టించటాలు, దీనికి కూడా డ్రెస్ కోడ్, ఒక థీము, ఫ్యామిలీ అందరూ కలిసి ఒక థీము. ఏంటి తీరా చూస్తే ఆ పిల్లకి సైకిల్స్ స్టార్ట్ అవుతాయి, ఎవ్రీ మంత్ సైకిల్స్ స్టార్ట్ అవుతాయి. దానికోసం ఒక అమ్మ 5 లక్షలు పెడితే మనం 10 లక్షలు పెట్టాలి. దీనికి మళ్ళీ రిటర్న్ గిఫ్ట్లు, దీనికి మళ్ళీ ఏమంటాము బఫే సిస్టమ్స్. వాళ్ళు 10 రకాలతో పెడితే నేను 20 రకాలతో పెట్టాలనే కాంపిటీషను. అసలు అప్పులు చేసైనా చేస్తున్నారు. అవును, ఖచ్చితంగా అప్పులు చేసైనా చేస్తున్నారు. ఎందుకు అంటే పోటీతత్వం. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనిషి ఎప్పుడైతే హోల్ కంప్లీట్ ఇదిగా ఉంటాడో ఇవన్నీ లెక్క చేయడు. ఎవరికైతే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, మేం వాళ్ళకన్నా తక్కువేమో అనే ఒక ఫీలింగ్ ఉంటుందో, వీళ్ళు ఆ లోపలున్న హ్యాలోనెస్ని కంప్లీట్ చేసుకోవడానికి కాంపిటీషన్ చేస్తూ ఉంటారు ఇలాంటి విషయాలు. మా అమ్మాయికి మేము అక్కడి నుంచి లంగా ఓణి తెప్పించాము, కస్టమైజ్ చేసి తెప్పించాము. రీసెంట్గా ఒక సోషల్ మీడియాలో చూసా, ఆ అమ్మాయి ఫోటోతోటి జరీతోటి ఆ ఓణి మీద ఆ అమ్మాయిని నేసుంది. ఆ అమ్మాయి వస్తూ ఉంటే ఇలాగా పట్టుకుని రావడం, కింద తివాచీలు నెట్టడం. ఇక ఈవెంట్ మేనేజ్మెంట్స్ పనే ఇది కదా. వాళ్ళు ఇన్నోవేటివ్ గా చేయడం కోసం ఇలాంటి థాట్స్ తోటి వస్తూ ఉంటారు. మీరు అదే 5 లక్షలు 10 లక్షలు ఈ ఉన్న వాళ్ళు చేసే దాన్ని చూసి 3 పూటలు కూడా సరిగ్గా తినలేని వాళ్ళు కూడా 1 లక్ష రూపాయల్లో అన్న చేయాలని చూస్తారు. నేను కొంచెం హార్ష్గా ఒక మాట అడుగుతా రాదా, ఇప్పుడు తింటే ప్రొద్దునికి వెళ్ళిపోతుంది. కరెక్ట్. దానికి అసలు ఇంత డబ్బులు ఖర్చు అవసరమా? ప్రొద్దునికి ఆ పువ్వులన్నీ వాడిపోతాయి. నిజంగా ఆ ఖర్చుతో బిడ్డ పేరు మీద ఏదైనా డిపాజిట్ చేయొచ్చు, సేవింగ్స్ చేయొచ్చు, ఇన్సూరెన్స్ చేయొచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్. ఎంత పనికి వస్తుంది, ఎంత మంచి మాట అన్నారు, హెల్త్ ఇన్సూరెన్స్. నిజంగా ఒక 5 లక్షలు 10 లక్షలు ఈ వయసులో 13-14 ఏళ్ల వయసులో అమ్మాయికి వేసారంటే రేపు అమ్మాయికి హైయర్ స్టడీస్కి ఎంత బాగా పనికి వస్తాయి. సో ఆడపిల్ల జీవితంలో చేసే మైల్ స్టోన్స్ లో ఆ అమ్మాయి జీవితంలో వచ్చే సక్సెస్ దేన్ని మీరు సెలబ్రేట్ చేసుకునే మెంటల్ కండిషన్స్ లో లేకుండా జస్ట్ బయలాజికల్ గా ఆ అమ్మాయి హార్మోన్స్ లో జరిగే ఒక మార్పు వల్ల వచ్చే మెచ్యూరిటీ అనే దాన్ని మీరు ఫంక్షన్ లాగా సెలబ్రేట్ చేస్తున్నారు అంటే మన మెంటల్ కండిషన్ ఎక్కడుందో అర్థమవుతుంది. అంటే ఇది కల్చర్ కదండి, ఎవరు చెప్పారండి? ఈ కల్చర్ అనేది ఎక్కడి నుంచి మొదలైందో నేను చెప్పా, కానీ ఇప్పుడైతే అలా లేదు కదా. ఇప్పుడు అవసరం లేదు. పాత రోజుల్లో ఫోన్లు ఉన్నాయా? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఏమి అనరు, అయినా కూడా చెయ్యాలి. మీరు అన్నట్టు పోటీతత్వం. ఇంకా తమాషా ఏంటంటే ఇంట్లో మగపిల్లాడు వాడు ఏడుస్తున్నాడు అనుకోండి, అక్కకే చేస్తున్నారు ఫంక్షన్లు, చెల్లికే చేస్తున్నారు ఫంక్షన్లు, వాడికి ఇప్పుడు మళ్ళీ పొదుపు చేయాలి కాబట్టి ఇద్దరికి 2 ఫంక్షన్లు అంటే 2 పదులు 20 లక్షలు అవుతాయి. కాబట్టి ఏం చేస్తారంటే పంతులు గారిని అడిగి ఒక కామన్ ముహూర్తం పెట్టి ఆడపిల్లని మగపిల్లాడిని ఇద్దరిని కలిపి చెప్పారు. మా అబ్బాయికి ఏమో పంచ ఫంక్షన్, అమ్మాయికి ఏమో ఓణీ ఫంక్షన్, దానికి ఒక పెద్ద బ్యానరు, ఒక కట్అవుట్, ఒక ఫంక్షన్ హాల్. ఈవెంట్ మేనేజర్స్ బతకడానికి చేసే పనులు మీరు ఇవన్నీ. అఫ్ కోర్స్ అంటే పాపం వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. కానీ బట్ ఆ 20 లక్షల పిల్లల పేర్ల మీద వాళ్ళకి బంగారం లాంటి భవిష్యత్తుని ఇచ్చినట్టుంటారు. ఆపదల్లో ఉంటే అది ఎంతో హెల్ప్ అవుతుంది. ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలియని రోజులు ఇవి. సో మనం చాలా జాగ్రత్తగా మీరు ఫంక్షన్స్ కి పెట్టే ఖర్చులు ఇవన్నీ కూడా పిల్లల భవిష్యత్తుకు ఉపయోగించడానికి పెడితే చాలా సంతోషం. సూపర్. భారతి గారు కొంచెం చెప్పేది మీకు ఎవరికన్నా వినేటప్పుడు కొంచెం కఠినంగా అనిపిస్తుంది, కానీ పచ్చి నిజాలు ఎప్పుడు కఠినంగానే ఉంటాయి. ఎప్పుడైనా పిల్లలు తప్పు చేసేటప్పుడు పిర్ర మీద 2 కుట్టి అమ్మ కొట్టేదో అనుకుంటారు, కానీ అది వాళ్ళ మంచి కోసమే. సూపర్ అండి. హార్ష్ గా చెప్పేవాళ్ళు దానివల్ల ఎక్కువైపోతున్నాయి, అది ప్రాబ్లం. పర్వాలేదు, చాలా చక్కగా చెప్పారు. మీ స్థితికి తాహతికి మించి
ఏమి చేయాలి. చెయ్యకూడదు. మనమే ఇబ్బంది పడిపోతాం. ఆ రోజు ఫంక్షన్కి వచ్చి తినిపోయిన వాళ్ళు ఎవ్వరు కనీసం నువ్వు ఎలా ఉన్నావు అని అడిగే వాళ్ళు కూడా ఉండరు. ఇంకా నెంబర్ వస్తే కట్ చేసి పక్కన పెట్టేస్తారు. ఈమెకి ఏదో ప్రాబ్లం వచ్చింది అందుకే నాకు కాల్ చేసింది. ఎందుకండి మనకి ఇవన్నీ. థ్యాంక్ యూ. వెల్కమ్.